కరీంనగర్ కమలంలో రాజకీయ రగడ ప్రారంభమైంది. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నంబర్ 2గా ఉన్న నేత రాజకీయ సన్యాసం వరకు వెళ్లడంతో పార్టీలోని పలు వర్గాల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. వర్గపోరు, అంతర్గత విభేదాలు, పార్టీ ప్రతిష్టతకు భంగం వాటిల్లే పనులు చేస్తున్న పలువురు నేతల తీరుతో మనస్తాపం చెంది రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడంతో కరీంనగర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ రాజకీయ సన్యాసం తీసుకోవటం కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇది ఆ పార్టీలో వర్గపోరుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న తగాదాలపై తాడో పేడో తేల్చుకునే స్థాయికి పార్టీ రాజకీయాలు వెళ్లాయంటే తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో తలపండిన నాయకులు కొంతమంది ఒంటెత్తు పోకడలు పోతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, వీటి పరిష్కారం కోసం రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసేందుకు పురిగొల్పాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నామని, అధికారం మాదేనని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం ఆశలు జిల్లాలోని నేతల అంతఃకలహాలతో ఆవిరవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెరో 6 శాసనసభ స్థానాల్లో బరిలోకి దిగాయి. ఇందులో కరీంనగర్ శాసనసభ స్థానం నుండి బండి సంజయ్, వేములవాడ నుండి ఆది శ్రీనివాస్ మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. అంతేకాకుండా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ సౌత్ పేరుతో జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణపై దృష్టి సారించడంతో జిల్లా నేతల్లో మరింత ఉత్సాహం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీజేపీ నుండి గట్టి పోటీ తప్పదనుకున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో బండి సంజయ్కే విజయావకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా కొనసాగింది. ఓవైపు తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలని అగ్రనాయకత్వం కసరత్తు చేస్తుంటే, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భావిస్తున్న బండి సంజయ్కి జిల్లాలోని పలువురు నాయకులకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని సమాచారం. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పార్టీపరమైన పదవులను తన ప్రమేయం లేకుండా ఇష్టారీతిన కట్టబెడుతున్నారని, అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతూ టీఆర్ఎస్ అనుకూలులను ప్రోత్సహిస్తున్నారని, ఇప్పటికే బండి వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. సంజయ్ను ఒంటరిని చేసేందుకు, మానసికంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆయన అనుచరులు బాహటంగానే అంటున్నారట. జిల్లా రాజకీయాల్లో తలపండిన నాయకుడిగా పేరుగాంచిన ఓ మాజీ ఎమ్మెల్యే తన అనుచర వర్గంపై రాష్ట్ర అధినాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు బండి సంజయ్ సిద్ధమై తన అనుచరులతో పెద్ద ఎత్తున కలిసి గత శనివారం హైదరాబాద్ వెళ్లారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా రావటంపై అధినాయకత్వం గుర్రుగా ఉండి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ను కలిసిన తర్వాతే వెళ్లాలని నిర్ణయించుకున్న బండి వర్గీయులు రాత్రంతా బీజేపీ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే కార్యవర్గాన్ని నియమించడంపై సాక్ష్యాధారాలతో లక్ష్మణ్కు వివరించారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు గుజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నలో రాష్ట్ర అధినాయకత్వం బండి సంజయ్కి అపాయింట్మెంట్ లేదనే సాకుతో కలవటానికి వెనకడుగు వేసి దూరం పెట్టిందని, అపాయింట్మెంట్ రాకుండా రావడమెందుకని అడిగినట్టు, దీంతో కలత చెందిన బండి రాజకీయాలకు స్వస్తి పలికారని సంజయ్ అనుచరులంటున్నారు. అయితే రాష్ట్ర అధినాయకత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో నిరాశ చెందిన బండి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తన మనస్సులో బాధను వెళ్లగక్కారు. ఇన్నాళ్లుగా పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్తగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు గొప్పవేనని, అలాంటి పార్టీ సిద్ధాంతాల కోసం అనేక మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం బలిదానం చేశారన్నారు. వారి స్ఫూర్తిగానే తాను పార్టీలో ముందుకు సాగుతూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశామన్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎన్నో ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తినటంతో పాటు జైలుకు వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు నాదేనని అనేక సర్వేలు చెబుతున్నాయని,
కానీ ప్రస్తుతం బీజేపీలోని స్వార్థపూరిత కల్మష రాజకీయాలు అణచివేత ధోరణి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, అందుకే స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి నమ్ముకున్న ధర్మం కోసం పనిచేసేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజలు తనను ఏ ఆశయం కోసమైతే గెలిపించారో వారి ఆశయాల సాధన కోసం పోరాడతామన్నారు. తానెప్పటికీ బీజేపీకి కానీ ఆ పార్టీ సిద్ధాంతాలకు కానీ వ్యతిరేకం కాదన్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలోని దేశభక్తుల ప్రభుత్వం వచ్చిందని, అందుకే ప్రపంచ దేశాల్లో దేశ కీర్తి పతాకం ఎగురుతోందన్నారు. రాబోయే రోజుల్లో ధర్మం కోసం పనిచేస్తారన్న బండి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఇక్కడ పరిణామాలను దృష్టి పెట్టుకొని, ఈ రాజకీయ పరిస్థితులను దృష్టి పెట్టుకొని రాజకీయాలకు స్వస్థ పలికి దేశం కోసము హిందూ ధర్మ రక్షణ కోసము గతంలో ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు అనుకున్న విధంగా, ప్రజలైతే ఏదైతే ఆశయం కోసము మమ్మల్ని నాయకత్వ లక్షణాలు మాకు అప్పచెప్పి నాయకులుగా మమ్మల్ని తయారు చేసారో, హిందువులు అండదండగా ఉన్నారో వాళ్ళ ఆశయాలను మమ్మయ్యకుండా ఆ ఆశయ సాధన కోసం, ఆ లక్ష్య సాధన కోసం మేము ధర్మం కోసము తప్పకుండా ముందుకు పోరాడుతూ ముందుకు వెళ్తాం. ఇన్ని రోజులు నన్ను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి, ఎట్టి బస్సులు ఎమ్మెల్యే గెలిపించాలని చెప్పి అనేక రకాలుగా ఉపాయాలతో, ప్రణాళికలతో, ఆశతో నాకు సహకరించి ముందుకు వస్తున్నటువంటి కరీంనగర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, నేను నిర్ణయం తీసుకున్నట్టే మీరందరూ కూడా మొదటి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా అంటే ముఖ్యంగా ధర్మం కోసం పనిచేసేటువంటి కార్యకర్తగా నన్ను భావించారు. ఆ ధర్మం కోసమే మీరు ఏదైతే నన్ను నమ్ముకొని ఇట్లా ఈ విధంగా నాకు ప్రోత్సహిస్తారో ఆ నమ్మకాన్ని మమ్మేయకుండా ఆ ధర్మ రక్షణ కోసం తప్పకుండా ముందు పోతా. ఇదే నా కార్యకర్తలతోని ఆ ధర్మం కోసం ముందు పోతా. నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాదు. భారతీయ జనతా పార్టీ గొప్ప పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, దేశభక్తుల ప్రభుత్వం వచ్చింది కనుకనే మన ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి పతాకం ఎగురుతుంది. రాజకీయాలకు మాత్రం మాకు ఇప్పుడు ఎవరి సంబంధం లేదు. ప్రజలు కూడా దయచేసి అందరూ కూడా తప్పుడు ప్రచారం నమ్మకుండా, తప్పుడు ఆలోచనలతో ఆలోచించకుండా ఇన్ని రోజులు ధర్మం కోసమే పోరాటం చేసినటువంటి ఉద్యమాలు ఏ విధంగా సహకరించడో అదేవిధంగా సహకరించి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ని రోజులు నాకు సహకరించిన ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజకీయాల నుంచే పక్కెత్తినప్పుడు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం లేదు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచన, ఈ స్వార్థ రాజకీయాలు, కల్మష రాజకీయాలు, అలౌకిక ధోరణి మాత్రం కాదు, మేము భరించలేము. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటికీ తట్టుకొని ముందు పోయినా, కానీ ఇప్పుడు ముందు పోయే పరిస్థితి ఇక్కడ లేదు, మాకు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి మేము పార్టీ సిద్ధాంతాలను నమ్మి నిజాయితీగా పనిచేసిన బండి సంజయ్ లాంటి నేతలకే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకోవటానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కొంతమంది కుమ్మక్కయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం కనుమరుగవుతుందా అనే చర్చలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి.